హాయ్ అందరికీ. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము బార్బిక్యూకి వచ్చేసినాము. నాది వంశీది బర్త్డే పార్టీ ఉండే అండ్ అందరినీ బార్బిక్యూకి తీసుకొచ్చినాము. విజ్ఞాన్ ఇంకా కొంతమంది రాలేకపోయారు ఎగ్జామ్స్ వల్ల, కాలేజ్ వల్ల. కానీ మేమైతే బార్బిక్యూకి వచ్చేసినాము. ఈరోజు ఇచ్చి పడేసి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. ఇట్లా ట్రెండ్స్ పక్కన ఉన్న బార్బిక్యూకి వచ్చేసినాము. మేము ఎట్లా ఫుడ్ తిన్నాము, మేము ఎట్లా ఎంజాయ్ చేసినాము, అంటే ఫుడ్ని ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. మామూలుగానే లైవ్లో ఫుడ్ కుక్ చేసి ఇస్తారు. అంటే మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని తీసుకొచ్చి రోల్స్కి పెట్టి మామూలుగానే హీట్ చేసి మేమే తీసుకొని తినేసినాము. అండ్ ఫస్ట్ మాకు ఐటమ్ ప్రాన్స్ ఫ్రై అని చెప్పేసి ఇచ్చారు. అందరి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరి కూడా వచ్చేసింది. పానీపూరిలో కూడా దహిపూరి అండ్ చాలా రకాల పానీపూరీస్ తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ మేము పోయినప్పటి నుంచి వెరైటీస్ అంటే ఇస్తూనే ఉర్రు. అదేదో డైలాగ్ ఉంటుంది కదా, భూమి మీద ఉండేటివి వాటర్ లోపల ఉండే జంతువులు అన్నీ తినొచ్చు అన్నట్టు. ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ చాలా వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ఇచ్చారు. నేను, చరణ్, విగ్గీ ముగ్గురం నాన్ వెజ్ తీసుకున్నాము. అండ్ సాయి, వంశీ ఇద్దరు వెజ్ ఐటమ్స్ తీసుకుర్రు. అండ్ ఈ స్వీట్ కార్న్, క్రిస్పీ స్వీట్ కార్న్ అని చెప్పేసి అది టేస్ట్ బాగుండే. అండ్ మేమైతే మల్టిపుల్గా కొన్ని డిఫరెంట్ వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేసినాం. అంటే చూడడానికి మంచిగా అనిపించినాయి అండ్ టేస్ట్ మంచిగా ఉన్న కొన్ని వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేసినాము. అండ్ అన్ని రకాల ఫిష్, చికెన్, ఫ్రైస్, ఒకటి అన్లిమిటెడ్ ఫుడ్. అంటే ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు పక్కా బఫేకి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు. అండ్ ఇది పీటా. ఈ అన్లిమిటెడ్ బఫేలో మనకు తెలియాల్సింది ఒకటే, పర్ హెడ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 800 ఉందనుకో, ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఏ డ్రింక్స్ అయినా కూడా దానికి సపరేట్ ఛార్జ్ చేస్తారు. అండ్ అది కూడా బాగా ఎక్స్పెన్సివే ఉంటుంది. 250 అట్లా 200 ప్లస్ ఉంటుంది. ఈ అమౌంట్ అక్కడ యాడ్ అయ్యి ఇది కాస్త 900-1000కి వచ్చేస్తుంది ఓవరాల్గా. ఎవరికి కావాల్సిన డ్రింక్స్ వాళ్ళు తీసుకుర్రు. అంటే వాళ్ళ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకుర్రు. వెజ్ ఐటమ్స్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ వాళ్ళు నాన్ వెజ్. అండ్ సాయియుడు ఏం చేస్తారో కాపుకుంటుండు. ఓ నాయనా, ఏంది ఇది? మంచిగా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. చలికాలం కదా, సాయి అందుకనే కాపుకున్నట్టు చేసిండు. అండ్ ఇప్పటిదాకా స్టార్టర్స్ జోలి పక్కకి పెడితే మెయిన్ కోర్స్లకు ఎంటర్ అయిపోండి. అంటే వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ సపరేట్ స్పేస్లు ఉన్నాయి. అండ్ వెజ్లో నేను వెజ్ బిర్యానీ, ఆ తర్వాత ఇది పన్నీర్ బటర్ మసాలా అండ్ ఇంకొక మసాలా కర్రీ, న్యూడిల్స్ కూడా ఉండే, ఇంకేదో సూప్ కూడా ఉండే. అండ్ నేను లాస్ట్కి మన నాన్ వెజ్ వాళ్ళకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, అంటే మెయిన్ కోర్స్లో ఏమేమి బిర్యానీస్ ఉన్నాయి అనేది వీడియో మధ్యలో చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. అండ్ ఇది వైట్ కలర్ సూప్ వీళ్ళదే. అండ్ పాపడ్, కొన్ని వేరే డిష్ ఐటమ్స్ కూడా ఉండే. అంటే రైస్ అక్కడ మాకు 1 నుంచి 2 అవర్స్ ఉండే కాబట్టి మధ్యలో బోర్ రాకుండా డ్యాన్స్ కూడా వేసిన ఉండే. నాకు బాగా ఇంట్రెస్ట్. వరకు చేసిన పర్ఫార్మెన్స్ ఎలాంటి బార్బిక్యూలు అయినా సరే, బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఉంటే వాళ్ళే కేక్ ప్రొవైడ్ చేసి స్టాఫ్ అందరు వచ్చి మన బర్త్డేని సెలబ్రేట్ చేస్తారంట. అండ్ నాకు వీళ్ళందరూ వచ్చి క్లాప్స్ కొట్టి బర్త్డే సెలబ్రేట్ చేస్తుండే వెరైటీగా అనిపించింది. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నాన్ వెజ్ మెయిన్ కోర్స్కి వచ్చేసేయండి. చికెన్ బిర్యానీ ఉంది, ఆ తర్వాత ఫిష్ బిర్యానీ, ఆ తర్వాత మటన్ బిర్యానీ, ఇదేదో సంథింగ్ చికెన్ మసాలా కర్రీ అంట, ఆ తర్వాత చికెన్ రోల్ కర్రీ ఉండే, మటన్ కర్రీ ఉండే, సంథింగ్ ఏదో సూప్ ఉండే. నాకెంతో ఇష్టమైన డెజర్ట్స్ సెక్షన్ వచ్చేసింది. మేము ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే డెజర్ట్స్. ఎందుకంటే చికెన్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ ఏవైనా కూడా ఫస్ట్ కొద్దిసేపు తిన్నంతసేపు బాగానే ఉండే. ఆ తర్వాత ప్రతి ఒక్కటి సేమ్ ఫ్లేవర్, అంటే సేమ్ మసాలా ఐటమ్ లాగా అనిపించింది. టేస్ట్ కూడా యావరేజ్గానే ఉండే. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. అంటే నేను అన్నీ ఒక్కొక్కటి సర్వ్ చేసుకుంటున్నా చూడర్రి. ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన పాయసం తీసుకుంటున్నా. ఆ తర్వాత పక్కన గులాబ్ జామున్ కూడా ఉండే, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉండే అవైలబుల్గా. అండ్ గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ కాంబినేషన్ అయితే బాగుండే, అది ట్రై చేసినాము. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ట్రై అయ్యుర్రి. గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే సూపర్. చాలా ఫుడ్ ఐటమ్స్ ఉండే, క్రీమ్ రోల్స్, కప్ కేక్స్, పుడింగ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉండే. అంటే పపాయ కావచ్చు, వాటర్ మిలన్ కావచ్చు, ఇవన్నీ అవైలబుల్గా ఉండే. అన్నీ తీసుకున్నాము. పేస్ట్రీస్ కూడా ఉండే. ఏమేమి నచ్చినాయి?
కర్డ్ రైస్ చికెన్ బిర్యానీ గ్రిల్ చికెన్ ఏమేమి నచ్చినాయి? నీది నాన్ వెజ్ కాదు, వెజ్. చెప్పు. బిర్యానీ ఏది నచ్చింది నీకే? వర్జిన్ మొజితో ఈ జ్యూస్ నచ్చింది. ప్రాన్స్ ఫ్రై, చికెన్ బిర్యానీ బాగుంది. రోటీస్ బటర్ నాన్స్ బాగున్నాయి. మసాలా పాపడ్ అది బాగుంది. ఆ తర్వాత తీస్తున్నారా? అన్ని చూపిస్తున్నా, అన్ని మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ చూపిస్తున్నా. అన్ని చూపెడుతుండు. చికెన్ గ్రిల్డ్ చికెన్ నచ్చింది. ఓకేనా? కొన్ని ఐటమ్స్ నచ్చలే. ప్రాన్స్ లా ఫిష్ ఐటమ్స్ వల్ల కొన్ని నచ్చలే. అందుకే ఏ ఐటమ్స్ నచ్చినాయి? 2-3 పేర్లు చెప్పు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. లాబ్స్టర్ అనే ఈ ఫుడ్ ఐటమ్ 900 అంట. మేము వెళ్ళినప్పుడు ఆ రోజు అది స్పెషల్ ఐటమ్ అంట. ట్రై చేస్తారా? మా బిల్ ఎంత అయిందో చూసిరు కదా. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. మా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయురి. బాయ్, సబ్స్క్రైబ్.